నమస్తే, నేను మీ విఎస్ఎన్ శర్మ, వేమకోటి వాగ్జ్యోతిష్యాలయం, విశాఖపట్నం. భోగి పండుగ అందరికి ఇష్టమైన పండుగ అండి. భోగి అంటేనే అందరికి గుర్తొచ్చింది భోగి మంటలు. అసలు భోగి భోగభాగ్యాలకు సంకేతంగా మనం భావిస్తాం. ముఖ్యంగా ఇది ఎప్పుడు వచ్చిందంటే 14వ తేదీ జనవరి బుధవారం నాడు భోగి పండుగ. ఈరోజు అందరు కూడా తెల్లవారు వేసి అభ్యంగన స్నానం చేస్తాం, కొత్త బట్టలు ధరించాలి. అట్లాగే మనలో ఉన్న చెడుకు సంకేతంగా మనం చుట్టూరు ఉన్న పనికిరాని వస్తువులన్నింటినీ కూడా తీసుకెళ్ళి భోగి మంటలో వెయ్యాలి. అట్లాగే మనలో ఉన్న అరిషడ్ వర్గాలను కూడా విడిచిపెట్టాలని సంకేతం. అట్లాగే ఈ భోగి నాడు ముఖ్యంగా పిల్లలు పాపలతో మనం చక్కగా జరుపుకునే పండుగ. పిండి వంటలు వండుకుంటాం. సాయంత్రం పూట పిల్లలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తాం. చూస్తారా? భోగి పళ్ళు అంటే ఏంటి? రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, రాగి నాణాలతో అలాగే తలమించి పోస్తాం. ఈ మూడు కూడా దేని సంకేతం అంటే, రేగుపళ్ళు సూర్యుడికి సంకేతం అయితే, చెరుకు ముక్కలు చంద్రుడికి సంకేతం అయితే, అట్లాగే ఈ రాగి నాణాలు అగ్నికి సంకేతం. అంటే అవి పోయటం వల్ల మనలో ఉన్న సుషుమ్న నాడి, మెదడులో ఆ శాస్త్రాలను సుషుమ్న నాడి, అలాగే ఇడాపింగళ్ళు కూడా చక్కగా పనిచేసి వారి మేధాశక్తి పెరుగుతుందని మనకి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అట్లాగే భోగి మంటల్లో ఆవు పిడకలు వేస్తాం. ఆవు పిడకలు వేయటం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందట. చూసారా? సైంటిఫిక్గా నిరూపించబడింది. మన పండుగలన్నీ కూడా విజ్ఞానాత్మకంగా, వినోదాత్మకంగా కూడా కూడి ఉంటాయని, సనాతన ధర్మంలో గొప్పతనం ఇదని మీకు తెలియజేస్తున్నాను. భోగి పండుగ అందరూ జరుపుకోండి, చక్కగా జరుపుకోండి అని కోరుకుంటూ, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.